హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. కథలోకి వెళ్ళబోయే ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 112. సూర్య నవీన్ల ప్లాన్ ప్రకారం నవీన్ గాయత్రికి కాల్ చేసి చందుకు ఉద్యోగం గురించి చెప్పి ఆమెను ఒప్పించమని కోరతాడు. అయితే గాయత్రికి ఇందులో సూర్య ప్రమేయం ఉందని తెలుసు కాబట్టి చందుకు తెలియకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకుంటుంది. గాయత్రి మరుసటి రోజు సాయంత్రం తన స్కూల్ పూర్తయిన తర్వాత చందు వాళ్ళింటికి వెళ్తుంది. ఆ సమయంలో చందు తన ట్యూషన్ పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటుంది. గాయత్రిని చూసిన చందు తన ముఖంలో అలసట ఉన్నా ఆప్యాయంగా, అరే గాయత్రి, రా లోపలికి రా, కూర్చో, ఏంటి సంగతి, ఈరోజు దారెలా మళ్లించావు అంటుంది. గాయత్రి నవ్వుతూ, ఏముంది చందు, నిన్ను చూడటానికి వచ్చాను, ట్యూషన్ బాగానే నడుస్తుందా అని అంటుంది. చందు ట్యూషన్ పిల్లలను పంపించిన తర్వాత గాయత్రిని తన ప్రక్కన కూర్చోబెట్టుకుని టీ పెడుతుంది. టీ త్రాగుతూ మాట్లాడుకుంటారు ఇద్దరు. చందు ముఖంలో ఇంకా అలసట, కొంచెం బాధ కనిపిస్తాయి. చందు, ఎలా ఉన్నావు, ట్యూషన్ బాగా జరుగుతుందా అంటుంది గాయత్రి. చందు నిట్టూరుస్తూ, బాగానే ఉంది గాయత్రి, పిల్లలు పెరుగుతున్నారు, కానీ ట్యూషన్ నుండి వచ్చే డబ్బుతో ఇంటి అద్దె కట్టుకుని పిల్లలను చూసుకోవటానికి సరిపోవటం లేదు. కొంచెం మంచి జాబ్ దొరికితే బావుండు, కానీ ఎక్కడ దొరుకుతుంది, నా పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఉద్యోగం వెతకాలి అంటేనే భయంగా ఉంది అంటుంది చందు తన మనసులో బాధను బయట పెడుతూ. చందు మాటలకు గాయత్రి మనసు కలుక్కుమంటుంది. చందుకి ఉద్యోగం గురించి చెప్పటానికి ఇదే సరైన సమయమని ఆమె అనుకుంటుంది. గాయత్రి కొంచెం ఉత్సాహంగా కానీ చాలా సహజంగా, చందు, నువ్వు అంతగా బాధపడకు, నేను నీకోసం ఒక మంచి అవకాశం చూశాను. నాకు తెలిసిన ఒక కంపెనీలో అకౌంటెంట్ పోస్ట్ ఖాళీగా ఉంది. అది చాలా పెద్ద పౌల్ట్రీ ఫామ్ కంపెనీ, పేరు సూర్యచంద్రిక ఫామ్ అని అంటుంది. చందు ఆ మాటలకు ఆశ్చర్యపోతుంది. ఆమె కళ్ళల్లో ఒక మెరుపు కనిపిస్తుంది, కానీ వెంటనే అనుమానం వస్తుంది. సూర్యచంద్రిక ఫామ్ అనే పేరు కొంచెం వింతగా అనిపించినా ఆమె దానిని పెద్దగా పట్టించుకోదు. అకౌంటెంట్ పోస్టా, సూర్యచంద్రిక ఫామ్లోనా, నాకు అక్కడ ఎలా జాబ్ దొరుకుతుంది గాయత్రి, అయినా సూర్యచంద్రిక అనే పేరు వింతగా ఉంది అంటుంది చందు. గాయత్రి నవ్వుతూ, చందు, నువ్వు చాలా తెలివైన దానివి, నీకు మంచి చదువు ఉంది, నాకు నవీన్ చెప్పాడు, ఆ కంపెనీ బాస్ తనకు తెలుసు అట అంటుంది. అతను నాకు చెప్పాడు, నీకు కాల్ చేస్తుంటే కనెక్ట్ అవ్వటం లేదట, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి నీ తెలివితేటలు చూపించు అంతే అంటుంది గాయత్రి. గాయత్రి మాటలకు చందులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నవీన్ పేరు వినగానే ఈ ఉద్యోగం తన అర్హతను బట్టి నవీనే చూపించాడని నమ్ముతుంది. ఆమె పిల్లల ముఖాలు ఆమె కళ్ళ ముందు గుర్తుకు వస్తాయి. చందు దృఢంగా, సరే గాయత్రి, నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్తాను, నా క్వాలిఫికేషన్ ఉంటే నాకు ఉద్యోగం దొరుకుతుంది, నా పిల్లల కోసమైనా నేను ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అంటుంది. గాయత్రి ఆనందంగా చందు భుజం తట్టి, అదే కదా చందు, నువ్వు చాలా ధైర్యవంతురాలివి, నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు అంటుంది. గాయత్రి
చందుకి ఇంటర్వ్యూకి సంబంధించిన వివరాలు, టైం, అడ్రస్ అన్నీ చెబుతుంది. చందులో ఒక కొత్త ఆశ, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. ఆమె తన జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుందని ఆనందపడుతుంది. గాయత్రి తన మనసులో సూర్యకు థ్యాంక్స్ చెబుతుంది. సరే చందు, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి గాయత్రి అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం గాయత్రి చెప్పిన టైంకి చందు సూర్యచంద్రిక ఫామ్ ఆఫీసుకు చేరుకుంటుంది. ఆమె కళ్ళల్లో కొద్దిగా భయం ఉన్నా ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. చందు ఆఫీసులోకి ప్రవేశించగానే రిసెప్షనిస్ట్ ఆమెను మేనేజర్ రాఘవయ్య గారి గదికి పంపుతుంది. చందు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె ఇంటర్వ్యూ కోసం సిద్ధంగా ఉంటుంది. అయితే రాఘవయ్య గారు చిరునవ్వుతో ఆమెను పలకరిస్తారు. నమస్తే మిస్ చంద్రిక, కూర్చోండి అంటాడతడు. నమస్తే సార్ అని రాఘవయ్య గారిని విష్ చేస్తూ ఇంటర్వ్యూ కోసం సిద్ధంగా ఉంటుంది. చూడండి చంద్రిక గారు, మీ గురించి మాకు నవీన్ గారు పూర్తిగా చెప్పారు. మీ చదువు, మీ టాలెంట్ గురించి అంతా మాకు తెలుసు. మా కంపెనీకి మీలాంటి సమర్థవంతమైన అకౌంటెంట్ అవసరం. మీరు రేపటి నుంచే మా కంపెనీలో అకౌంటెంట్గా జాయిన్ కావచ్చు అని సూటిగా చెబుతాడు రాఘవయ్య గారు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. థ్యాంక్ యూ.